పిల్లల లేరని బాధపడుతూ ఎన్నో రోజులు రాత్రులు అసలు నిద్రలేని రాత్రులు గడిపినాం చిన్న వయసులోనే. కానీ బాధ, ఆవేదన, ఆలోచనతో మాకు అదృష్టం లాంటి ఈ ఐవీఎఫ్ ఉదాహరణ మా మేడం మాకు సక్సెస్ఫుల్ రేట్ ఇచ్చినందుకు మేము మా జీవిత కాలం ఈ మైత్రిశ్రీ హాస్పిటల్ కానీ మా మేడాలకు కానీ మేము రుణపడి ఉంటాము. కంగ్రాచులేషన్స్. हम 5 हॉस्पिटल तो भी दिखाया, फिर भी किधर भी अच्छा से नहीं हुआ. इधर आते कि एक ही बार में कंफर्म हो गया. सही है मैडम, कसम से एक ही ఇప్పుడు మన బాడీ పార్ట్స్లో ఏ సమస్య ఉన్నా మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. అట్లనే మనం ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ట్రీటబుల్. ఇప్పుడు దాని గురించి అయ్యో నాకు ప్రెగ్నెన్సీ వస్తలేదు, నాలో ఏమన్నా సమస్య ఉంది, అండ్ ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇప్పుడు నిజం చెప్పాలంటే ముందటి కన్నా ఇప్పుడు మనకి రైజ్లో ఉంది. సో దాని గురించి కూడా ఈవెన్ మేల్స్ కూడా భయపడాల్సిన పని లేదు. ముందు ఉన్నట్టు సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు, టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయ్యింది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఫర్టిలిటీలో కూడా ఈవెన్ ఐవీఎఫ్ ద్వారా ఈ హై సక్సెస్ రేట్ వల్ల ప్రెగ్నెన్సీస్ అన్నీ పాజిటివ్ వస్తున్నాయి. సో ఇవన్నిటిని మనం ఉద్దేశించి మెయిన్గా ఎవరన్నా మీ ఇంట్లోనన్నా లేకపోతే చుట్టుపక్కలన్నా కానీ ఈ సమస్యలతోని బాధపడుతున్నారంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. బాధపడకండి, ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. అండ్ అదే టైంకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.